అందరితో కూడా చెప్పాలి. సైకిల్ గుర్తు బీజేపీ నుంచి ప్రవీణ్ చౌదరి గారు ఎమ్మెల్యే, అసెంబ్లీ కమలం గుర్తు. ఇప్పుడు బాబు గారు తెలుసు కదా, మోడీ గారు బాబు గారు చిక్కడా గట్టిగా 45 డివిజన్లో అబ్బాయి గారు ఈరోజు ప్రచారం జరగడం రెండు ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తుంది. ఉన్న సమస్యలన్నీ చెప్తున్నారు. ఆ సమస్యలు మొత్తం దీనచంద్ర గారు ఎక్కువ పరిస్థితిలో తీరుస్తారని 100% మాట ఇచ్చారు. ఇంకోటి మీద జనసేన, బీజేపీ, టీడీపీ కోటి మీద గెలిపించే బాధ్యతగా మూడు పార్టీలు బలంగా వెళ్తున్నారు. 45 ప్రజల స్పందన ఎలా ఉంది? విశేషంగా ఉంది. ఇంటికి వెళ్తుంటే ప్రతి సమస్య అసలు 5 సంవత్సరాల్లో ఒక్క సమస్య కూడా తీర్చలేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు విశేష స్పందన అనేది వస్తుంది. అందులో ముఖ్యంగా లేడీస్ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది ఈ సమస్యల గురించి వెళ్తారు. దాన్ని సుజనా చౌదరి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ బాగు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. సుజనా చౌదరి గారిని వాళ్ళ అబ్బాయి గారిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు బీభత్సంగా ప్రతి ఒక్కరు ఇంట్లోకి తీసుకెళ్తామే కానీ ఏదైనా విశేష స్పందన మాత్రం బీభత్సంగా ఉంది. 45 డివిజన్లో ఈరోజు మాత్రం ఈ 5 సంవత్సరాల సమస్యలు ఏమన్నా తీర్చని జనాలు అనిపిస్తున్నారా? 5 సంవత్సరాల్లో ఒక్క సమస్య తీర్చింది లేదు. 45 డివిజన్లో కానీ విజయవాడలో కానీ ఒక్క సమస్య తీర్చినది లేదు. కాబట్టి మాకు విశేష స్పందన అనేది బాగా వస్తుంది ప్రజల నుంచి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 45 డివిజన్ ప్రాంతంలో మన సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఎన్నికల ప్రచారం రావడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. గతంలో ఎటువంటి సమస్యలు తీరలేదని, ఆ సమస్యలు అలాగే ఉండిపోయినాయని, కొండ ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు ఉన్నాయని, మెట్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, అనేక సమస్యలు జనాలు కొట్టుమిట్టి ఆడుతున్నారు. గతంలో చేసిన వెల్లంపల్లి కూడా ఇక్కడ ఏమీ చేయలేదని ప్రజల నుంచి చాలా వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. గతంలో వర్షాలు కూడా కొండ ప్రాంతాల్లో ఇల్లు కోల్పోవడం జరిగింది. దాటికి ఎటువంటి పరిష్కారం కూడా ఎంతవరకు లభించలేదంటున్నారు. సుజనా చౌదరి గారికి అలాగే కేసీఆర్ చిన్ని గారికి కూడా ఇక్కడ అనూహ్య స్పందన లభిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో బలమైన మెజారిటీతో సుజనా చౌదరి గారికి గెలవడం పక్కా అని చెప్పి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషులు అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ముక్తకాండంతో మేము సుజనా చౌదరి గారిని కమలం గుర్తుపై ఓటేసి మేము గెలిపించుకుంటామన్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కేసీఆర్ చిన్ని గారిని కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అనూహ్య స్పందన తెలియజేస్తున్నారు. ఓకే.